హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ బ్రేక్ డౌన్ సిరీస్. ఈరోజు డేట్ వచ్చేసి మే 18. ఈరోజు అయితే 800 అయితే లాస్ చేసాం. 2 ట్రేడ్స్ అయితే చేసాం. లెట్ మీ ఓపెన్ మై బ్రోకర్ డన్. సో రిఫ్రెష్ చేసుకుందాం. సో ఈరోజు అయితే మార్కెట్ అయితే ఎక్స్ట్రీమ్లీ బేరిష్గా అయితే ఉంది. సో సెల్ చేయడానికి అయితే ట్రై చేశాను మ్యాక్స్. ఒక ఆర్డర్ అయితే బై చేశాను. సో ఇక్కడ చూస్తే పొజిషన్స్లో నియర్లీ 900 అయితే లాస్ అయితే బుక్ చేసాం ఈరోజు. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి అశోక్ లీలాండ్లో చేశాను. అశోక్ లీలాండ్ చూస్తే 15 మినిట్స్లో కంటిన్యూస్గా ఫాలో అయితే అవుతుంది. సో నేను ఏం చేశాను అంటే ఒకసారి 1 డే టైం ఫ్రేమ్లో చూస్తే ఇక్కడ ఈ రేంజ్లో అయితే ఒక సపోర్ట్ అవుతుంది మనకు దగ్గర 144 నుంచి 142 ఆ రేంజ్లో అయితే మనకు సపోర్ట్ అయితే ఇక్కడ ఉంది. సో ఈ సపోర్ట్ లెవెల్ వరకు అయితే టార్గెట్ చేస్తూ ఒక సెల్ అయితే ప్లాన్ చేశా. సో ఇది నా ప్రీ అనాలిసిస్ ఏదైతే ఇక్కడ ఉందో, ఇది వచ్చేసి నా ప్రీ అనాలిసిస్. బట్ మార్కెట్ కూడా ఈరోజు బేరేజ్గా ఓపెన్ అయింది. ఏదైతే ఈ బ్లూ లైన్ ఉందో అది క్రాస్ అయితే సెల్ చేద్దామని అయితే నేను ఇనిషియల్గా అయితే ప్లాన్ చేసి ఉంచా. మార్కెట్ ఓపెన్ అవుట్ తోటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. మంచి బేరిష్ క్యాండిల్ అయితే వచ్చింది. కాకపోతే ఈ ప్రీవియస్ స్వింగ్ ఉంది కదా, ఈ స్వింగ్ ఎప్పుడైతే బ్రేక్ చేసిందో నేనైతే ట్రేడ్ అయితే తీసుకోలేదు. వెయిట్ చేసి ఏమన్నా పుల్ బ్యాక్ వస్తుందని చెప్పేసి. బట్ పుల్ బ్యాక్ అయితే ఏం రాలేదు. సో 1 మినిట్లోకి వెళ్దాం. 1 మినిట్ ఆర్ 5 మినిట్స్. సో 1 మినిట్లోకి వెళ్దాం, ఈజీగా ఉంటుంది. సో ఇనీషియల్గా ఇక్కడైతే ప్లాన్ చేశాను, కాకపోతే ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేయలేదు ఈ లెవెల్స్లో. ఇంకొంచెం పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత సెల్ చేద్దామనేది చూశాను. బట్ ఇది ఇక్కడైతే చేయలేదు. సో ఎప్పుడైతే ఇక్కడ స్వింగ్ ఉంది కదండి, ఇక్కడ ఈ స్వింగ్ ఎప్పుడైతే కొంచెం హై చేసిన తర్వాత స్వింగ్ బ్రేక్ అయిందో నేనైతే అక్కడైతే ఆర్డర్ అయితే ప్లేస్ చేశాను 1000 క్వాంటిటీ తోటి. అండ్ ఎస్ఎల్ వచ్చేసి ఈ హై ఏదైతే హై ఉందో అక్కడైతే హైలో పెట్టేశాను స్టాప్ లాస్. కొంచెం మూమెంటం అయితే కనిపించింది సెల్ చేసిన తర్వాత, బట్ కంటిన్యూషన్ అయితే రాలేదు. ఇమ్మీడియట్గా మార్కెట్ అయితే ఇక్కడ రివర్స్ అయిపోయింది. నా స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. అండ్ మనం ఒక నియర్లీ 540 ఆ రేంజ్లో అయితే ఇక్కడైతే ఎస్ఎల్ అయితే స్టాప్ లాస్ అయితే బుక్ చేసాం. ఇందులో చూసా ఇంకేమన్నా మూమెంటం వస్తుందా అని చెప్పేసి బయింగ్ సైడ్. బట్ నేను అంత కాన్ఫిడెంట్గా లేను, ఎందుకంటే మార్కెట్ ఏమో ఎక్స్ట్రీమ్లీ బేరిష్నెస్లో ఉంది, ఇదేమో కొంచెం బయింగ్ సైడ్ ఆపర్చునిటీ చూపిస్తుంది. సో నేనైతే అంత కాన్ఫిడెంట్గా లేను కాబట్టి బై ఆర్డర్ అయితే ఏం ప్లేస్ చేయలేదు. సో ఇందులో అయితే ట్రేడ్ అయితే నెక్స్ట్ ట్రేడ్ అయితే ఇగ్నోర్ చేసేసాను. అండ్ నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి భారతీ ఎయిర్టెల్ అయితే నేనైతే 350 అయితే లాస్ అయితే బుక్ చేశాను. సో భారతీ ఎయిర్టెల్ చూసుకుంటే ఇక్కడ 15 మినిట్స్లో ఈరోజు మార్కెట్ అంతా బేరిష్నెస్ ఉన్నా కానీ భారతీ ఎయిర్టెల్ మాత్రం కంటిన్యూస్గా అప్ సైడే మూవ్మెంట్ అయితే ఇచ్చింది. సో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంది, ఏదైతే 1970 ఉందో ఆ రేంజ్లో అయితే ఒక రెసిస్టెన్స్ అవుతుంది. సో కంటిన్యూస్గా ఇక్కడ వరకు కాకపోయినా కానీ ఏమైనా అప్ సైడ్ మూమెంటం వస్తే మనం ఒక మంచి బై ప్లాన్ చేద్దామని చెప్పేసి అయితే వెయిట్ చేసా. ఈలోపు మార్కెట్ కూడా రికవర్ అయిపోయింది. మార్కెట్ నియర్లీ మార్నింగ్ 350 నెగిటివ్ అయితే చూపించింది నిఫ్టీ. బట్ తర్వాత రికవర్ అవుతూ చిన్నగా -30 -50 ఆ రేంజ్ వరకు వచ్చింది నేను ట్రేడ్ తీసుకునే టైంలో అయితే. సో ఇక్కడ 1 మినిట్లోకి వెళ్దాం. సో 1 మినిట్లో ట్రేడ్ తీసుకునే మెయిన్ రీజన్ ఏంటంటే, సో మనకు ఒక హై చేసిన తర్వాత స్లోగా లోయర్ హై, ఇప్పుడు హైయర్ హై చేసింది. సో ఇక్కడ బ్రేక్అప్ స్ట్రక్చర్ వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ లో అయితే చేయలేదు. సో మీనింగ్ దట్ బయర్స్ ఆర్ అగ్రెసివ్ ఆర్ బయర్స్ ఆర్ స్ట్రాంగ్. సో చూస్తూ ఉన్న ఆపర్చునిటీ, నేను యాక్చువల్లీ ఈ రేంజ్లో అయితే ఎంటర్ అవ్వాలి. సో నేను కొంచెం లేట్గానే ఎంటర్ అయ్యాను, ఎందుకంటే నేను అంత కాన్ఫిడెంట్గా కూడా లేను చెప్పాలంటే ట్రైన్లో. అంత కాన్ఫిడెంట్గా లేను. తర్వాత ఇక్కడ ఏదైతే బ్లూ లైన్ ఉందో ఈ రేంజ్లో అయితే ఈ హై ఎప్పుడైతే బ్రేక్ అయిందో అప్పుడైతే నేనైతే ట్రేడ్ అయితే తీసుకున్నాను విత్ నియర్లీ 100 క్వాంటిటీ అయితే తీసేసుకున్నా. ఇనీషియల్గా నా స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ పెట్టేశాను. అండ్ చూస్తే ఎంటర్ అయిన తర్వాత మనకు మూమెంటం అయితే రాలేదు. సో ఒకటి మనకు బ్రేక్అవుట్ అయిన తర్వాత మనం తీసుకున్న ఎంట్రీలో మూమెంటం అనేది ఉండాలి. ఇక్కడ మూమెంటం అయితే రాలేదు. ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది, క్వాంటిటీ ఎంటర్ అయిపోయాను. ఫస్ట్ 100, దాని తర్వాత 50 తీసేసుకున్నాను. ఇక్కడ కొంచెం ఫాల్ అయింది కదా, సో ఇక్కడైతే మళ్ళీ ఒక 50 అయితే యాడ్ చేశాను. టోటల్ 150 క్వాంటిటీ అయితే నేనైతే యాడ్ చేశాను. బట్ మూమెంటం అయితే రాలేదు. సో నాకు ఇమ్మీడియట్గా అర్థమైపోయింది, సో మనం తీసుకుంది రాంగ్ ట్రేడ్ అని చెప్పేసి. సో ఇమ్మీడియట్గా నా స్టాప్ లాస్ ఏదైతే రెడ్ లైన్ ఉందో ఇక్కడ దీని కిందికి మూవ్ చేశాను. రెడ్ లైన్ కొంచెం కిందికి అక్కడే మూవ్ చేసి అయితే పెట్టేశాను నేను.
సో, ఎందుకంటే నాకు అర్థమైపోయింది. ఎప్పుడైనా సరే మనం తీసుకున్న ట్రేడ్ కంటిన్యూయేషన్ రావాలి. బ్రేకౌట్ అయిన తర్వాత కంటిన్యూయేషన్ రావాలి. ఇప్పుడు మార్కెట్ రికవర్ అయింది. యాక్చువల్లీ భారతీ ఎయిర్‌టెల్ కంటిన్యూయస్‌గా అప్ ట్రెండ్‌లోనే ఉంది ఈరోజు. అయినా సరే మొమెంటమ్ అనేది రాలేదు. ఇక్కడ బ్రేకౌట్ అయిన తర్వాత కూడా. బ్రేకౌట్ అయిన తర్వాత రాకపోవడంతో నాకు అర్థమైపోయింది. సో, ఇట్ విల్ బి గోయింగ్ టు ఎస్ఎల్ అని చెప్పేసి నేనైతే అందుకే స్టాప్ లాస్ అయితే ఇక్కడ మూవ్ చేశాను. ఒకవేళ స్టాప్ లాస్ ఇక్కడే ఉండుంటే నాకు నియర్లీ 800 లాస్ వచ్చేది ఈ ఒక్క ట్రేడ్‌లోనే. సో, మనం తీసుకున్న ట్రేడ్ ప్రాఫిట్‌లోకి వెళ్ళినా వెళ్ళకపోయినా దాని మొమెంటమ్ అయితే మనమైతే అర్థం చేసుకోవాలి. అది మనకు ఎస్ఎల్ హిట్ అవ్వబోతుందా? లేదా ప్రాఫిట్ సైడ్ ఏమన్నా వెళ్తుందా? అని చెప్పేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. సో, ఇక్కడ నీకు కన్ఫర్మేషన్ అర్థమైంది. చూసా 5 మినిట్స్ ఇక్కడ చూస్తే మళ్ళీ 5 మినిట్స్‌లోకి వెళ్ళా. 5 మినిట్స్‌లో ఒక్క క్యాండిల్ కూడా కరెక్ట్‌గా లేదు అప్ సైడ్ వెళ్ళడానికి. 5 మినిట్స్‌లో ఇక్కడ చూస్తే ఒక్క క్యాండిల్ అయినా కరెక్ట్‌గా ఉందా? ఒక్క క్యాండిల్ కూడా మంచి ఇదొక్క క్యాండిలే పిన్ బార్ లేకపోతే మీకు హ్యామర్ లాగా క్రియేట్ అయింది. మిగిలిన ఎంటర్ అయిన క్యాండిల్ మిగిలిన ఏ క్యాండిల్ కూడా అంత ఇంపార్టెన్స్ అయితే ఇవ్వట్లేదు బయింగ్ సైడ్ చూస్తే. సో, అర్థమైపోయింది ఇది సెల్లింగ్‌కి వస్తదని చెప్పేసి ఇమ్మీడియేట్‌గా స్టాప్ లాస్ ఇక్కడ మూవ్ చేసా. కట్ చేసేసా. మనమైతే ఎస్ఎల్ అయితే హిట్ అయిపోయింది. సో, మనం అయితే ఏదైతే ఎస్ఎల్ హిట్ అవుతుందో అది కూడా చూసుకొని లాస్ అయితే తగ్గించడానికి ప్లాన్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఈజ్ మనం ప్రాఫిట్స్ మీద కాన్సంట్రేషన్ కాకుండా సో, లాస్ తగ్గించడానికి ట్రై చేయాలి. సో, దెన్ మీరు ఖచ్చితంగా అయితే ప్రాఫిట్లు అయితే చేస్తారు. సో, ఫస్ట్ అయితే లాస్ అయితే కట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ స్వింగ్ ట్రేడింగ్ కూడా అయితే ప్లాన్ చేస్తున్నా. స్వింగ్ ట్రేడింగ్ వచ్చేసి నేనైతే జెరోదా అయితే కైట్‌లో చేస్తున్నా. సో, స్వింగ్ ట్రేడింగ్ రిలేటెడ్ కూడా వీడియోస్ అయితే చేస్తాను. ఏవైతే ఎంట్రీస్ తీసుకున్నానో. సో, ఒక ట్రేడే తీసుకున్నా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ రన్నింగ్ ఇన్ గుడ్ ప్రాఫిట్. ఒకవేళ రేపు కూడా మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే లేదా పాజిటివ్‌లో ఉంటే విల్ మేక్ సమ్ మోర్ గుడ్ మనీ. సో, ఒకసారి అయితే ఆ ట్రేడ్ కట్ చేసిన తర్వాత అయితే నేనైతే వీడియో అయితే చేస్తాను. సో, అంటిల్ దెన్ బై బై. హ్యావ్ ఎ నైస్ ఫకింగ్ డే.